ఏహి బిక్కవే. బుద్ధుడు చెప్పింది ఒక సరికొత్త ధర్మం అని 5 పరివ్రాజకులు ఆ క్షణమే గ్రహించారు. జీవితంలోని సమస్యల పట్ల బుద్ధుడు ప్రదర్శించిన ఈ కొత్త వైఖరికి ముగ్ధులైనారు. ముక్త కంఠంతో ఇలా అన్నారు: ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు ఏ మత స్థాపకుడు కూడా మానవజాతి వేదనను గుర్తించటమే మతానికి అసలైన ప్రాతిపదిక అని చెప్పలేదు. ప్రపంచ చరిత్రలోని ఏ మత ప్రవక్త ఈ వేదనను తొలగించటమే మతం అసలు లక్ష్యమని బోధించలేదు. ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు ఇటువంటి నిరాడంబరమైన అతిలోక అతిమానుష శక్తుల ప్రమేయం లేని ఆత్మపై, భగవంతుడిపై, మరణానంతర జీవితంపై విశ్వాసం లేని మోక్ష మార్గాన్ని ఎవ్వరూ చూపలేదు. ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు అపౌరుషేయం కానీ, భగవంతుని ఆదేశాలతో నిమిత్తం లేని, కేవలం మనిషి సామాజిక అవసరాల పరిశీలన నుంచే ఉత్పన్నమైన సూత్రాలతో ఇటువంటి మత విధానాన్ని ఎవ్వరూ ప్రతిపాదించలేదు. ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు మోక్షమంటే లోకంలో తన స్వీయ కృషితోనే మనిషి సాధించుకునే ఆనందమని ఎవ్వరూ చెప్పలేదు. ఎట్టకేలకు బుద్ధునిలో ఒక సంస్కర్తను చూశామని వారు భావించారు. తన కాలం నాటి మేధ సంపత్తుని జీర్ణించుకొని, ఉన్నత నైతిక లక్ష్యాలు కలిగి, ఆత్మ సంస్కారం, ఆత్మ నిగ్రహాల ద్వారా ఈ భూమిపైనే మోక్షం సాధించవచ్చునని ప్రబోధించి, తన విశ్వసించిన దానిని బహిరంగంగా ప్రకటించే ప్రతిభ, సాహసం ఉన్న సంస్కర్తను బుద్ధునిలో చూడగలిగామని వారు భావించారు. బుద్ధుని పట్ల వారి భక్తి ప్రవక్తలు అవధులుగా మేరగా ఆయనకు ఆత్మసర్పణ చేసుకొని తమను శిష్యులుగా స్వీకరించమని ఆ పరివ్రాజకులు ప్రార్థించారు. అప్పుడు బుద్ధుడు ఏహి బిక్కవే అనగా భిక్షులారా ప్రవేశించండి అంటూ వారికి దీక్షనిచ్చారు.